నేను 1978లో అధ్యక్ష మార్చ్లో మాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది అధ్యక్ష. ఇంకా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి, మధ్యలో గ్యాప్ ఉంది అధ్యక్ష, సుమారు 2-3 నెలల గ్యాప్. సినిమా హాల్స్ దగ్గరికి వెళ్ళి గ్రూప్గా వెళ్తే టికెట్లు ఇచ్చేవారు కాదు అధ్యక్ష. అరే మంత్రి దగ్గరికి వెళ్ళి కాగితం రాసి అన్ని మొత్తం హాల్స్ అన్నింటికి ఒక లెటర్ తీసుకుందాం అనుకున్నాం అధ్యక్ష. అప్పుడు ఎవరా ఈ సినిమాటోగ్రఫీ మంత్రి గారంటే గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్ష. సో అప్పటి నుంచి కూడా వారిని ఫాలో చేస్తున్నాం అధ్యక్ష. అప్పుడు ఆయన బెల్ బాటమ్స్ వేసేవారు అధ్యక్ష, మీకు గుర్తుంటుంది బెల్ బాటమ్ అధ్యక్ష. అధ్యక్ష శోభన్ బాబు గారు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసేవారు అధ్యక్ష. అంటే లోకేష్ బాబు గారికి తెలియపోవచ్చు కానీ ఆ స్టైల్ ఉండేది అధ్యక్ష. చాలా మంచి స్మార్ట్గా ఉండేవారు అధ్యక్ష. అంటే ఇప్పుడేం స్మార్ట్గా లేరని అంటలేదు అధ్యక్ష, ఇప్పుడు కూడా ఇంకా స్మార్ట్ ఉన్నారు అధ్యక్ష. మీకు తెలియంది ఒకటి అధ్యక్ష, చాలామంది మహిళల మనసును దోచారు అధ్యక్ష ఆయన. లేకపోతే ఇన్ని ఓట్లు ఎట్లా వచ్చినాయి అధ్యక్ష మొన్న? వాస్తవం అధ్యక్ష, వాస్తవాలు చెప్తే మనవాళ్ళు ఏదో అంటారు, నన్ను ఎక్కిరిస్తారు అధ్యక్ష. ఏదైనా అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ ప్రస్థానం బ్రహ్మాండంగా సాగి ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అధ్యక్ష. నిజంగా 2003లో తిరుపతి కార్ బ్లాస్ట్లో అధ్యక్ష వారికి ప్రమాదమైన తర్వాత చాలా బాధపడ్డాం అధ్యక్ష. మా ఇంట్లో వారు అందరూ కూడా చాలా ఆతృతతోటి యాంగ్జైటీ తోటి ఉండి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వలన ఆయనకి ప్రాణాపాయం కలగకుండా ఉన్నందుకు ముందుగా వెంకటేశ్వర స్వామి గారికి మనము కృతజ్ఞతలు తెలియజేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష.